సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అది తీసుకెళ్తున్నప్పుడు చెప్పారు కూడా అప్పుడు నేను చెప్పాను చెప్పారు నేను ఒక్కదాని వెళ్ళాను నాన్న బెంగళూరు. నిజంగా నేను తప్పు చేసి ఉంటే ఒక 10 మంది రికమెండేషన్ లో లేకపోతే ఇంకొకటో లేదా లాయర్ నో ఏదో ఒకటి తీసుకుని నేను వెళ్ళేదాన్ని కదా. నేను ఒక్కదాన్ని వెళ్ళాను నాన్న బెంగళూరు సిసిబి వాళ్ళ దానికి వెళ్తే వాళ్ళందరూ 10 మంది వచ్చారు, ఎంక్వైరీ చేశారు, అడిగారు మీరు డ్రగ్స్ తీసుకున్నారా, లేదు తీసుకోలేదు, మీరు ఎన్ని గంటలకు ఉన్నారు, ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు, ఇవన్నీ అడిగారు. నేను ఇన్ని గంటలకు వచ్చాను, ఇన్ని గంటలకు వెళ్ళిపోయాను, నేను ఇది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. దాని తర్వాత మీరు తీసుకోకపోవచ్చు కానీ ఎవరైనా కలిపి మీకు ఇచ్చి ఉండొచ్చు కదా అని మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగారు. ఒక్క క్షణం డంగు అనింది నాకు. అంత పెద్ద పార్టీ కదా, ఏమో తెలియదు తెలియదు కదా, అయ్యమ్మో అనుకుని ఆ క్షణం ఒక ఆగి వెంటనే చెప్పాను, లేదండి అక్కడ ఉన్న వాళ్ళందరూ నా బ్రదర్స్, నేనంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్, నేను అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను, వాళ్ళు ఎవ్వరు అలా చేయరు, నేను తీసుకోలేదు, నేను దాగలేదు, నేను తీసుకున్నది ఇదిగోండి రెడ్ బుల్, అది నా చేత నేనే ఓపెన్ చేసుకుని తాగాను, ఏగర్ మైజర్ ఉంది, సో అది కూడా సగం బాటిల్ ఉండింది కానీ నేను దాన్ని టచ్ చేయలేదు, ఇది నేను చేసిన పని అని చెప్పేసి చెప్పాను. నా టేబుల్ మీద ఏమైతే ఉన్నాయో అన్ని అడిగారు, అవన్నీ చెప్పాను, ఎన్ని గంటలకు లోపల వచ్చాను, ఎన్ని గంటలకు బయటకు వెళ్ళాను, అన్ని ఎంక్వైరీ చేశారు, అన్ని నేను క్లియర్ కట్గా నేను చెప్పాను. ఓకే, ఇందాక మీరు అడిగిన బిర్యానీ వాళ్ళు చెప్తే అప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నేను చెప్పాను, ఏమండి ఇప్పుడు తీస్తున్నారు నా టెస్ట్లు, మీరు ఆలోచించండి, అప్పుడు గనక నా టెస్ట్లు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నన్ను ఎందుకు తీశారు టెస్ట్లు, ఏం అవసరం కదా, ఎవ్వరు అడగలా. అవును కదా, హేమ చెప్పింది ఒక్క నిమిషం నేను చెప్పింది నిజమని నమ్మున్నా మన మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ, నేను ఈ రోజు అరెస్ట్ అయ్యేదాన్ని కాదు. అయితే నేను చెప్పిన దాన్ని కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాయేమో నేను కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాను, ఒరే ఫేక్ న్యూస్లు వెయ్యకండి రా, నా టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవు, నా శాంపిల్ లేవు, ఇవి ఇప్పుడే తీస్తున్నారు, ఇదిగో ఇప్పుడే ఇచ్చి వస్తున్నాను అని చెప్పాను. దాన్ని వీళ్ళందరూని ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బుకాయిస్తున్న హేమ, అరుస్తున్న హేమ అనేసరికి జనాలందరూ ఓ ఇది అరుస్తుంది, ఇది దెబ్బలాడుతుంది, దాని మీదకి వెళ్ళిపోయారే తప్ప ఫ్రస్ట్రేషన్ లో చెప్తుంది అనుకున్నారు. చెప్తుంది దొరికిపోయి ఈ లేసన్ న్యూస్లకి దొరికిపోయి, ఎందుకంటే నేను బయటకు వచ్చిన వీడియో కూడా వేస్తారు కదా, ఏది ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూపించేసి ఇదిగో బయటకు వచ్చింది, ఇదిగో బయటకు వచ్చింది, ఇదిగో పులి, ఇదిగో పులి, ఇదిగో పులి అంటే అదిగో తోక అంటాం కదా. సో ఆ రేంజ్ లో వీళ్ళు చేసేసారు జనాల్ని కూడా. నేను చెప్పింది ఏది కూడా ఎందుకంటే వింటారు అనుకో, అప్పుడు వాళ్ళు వేసిన న్యూస్ ఫేక్ న్యూస్ అవుద్ది. ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటున్నాను కదా నేను. వాళ్ళకి దాన్ని కళ్ళకి గంతలు కట్టినట్టు చేస్తారు జనాలకి. అంటే చాలా విషయాలు, ఇది ఒక్క విషయం అనే కాదు, చాలా మంది యాక్టర్ల మీద ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు చాలా న్యూస్ అనేది పెద్ద స్ప్రెడ్ అవుతుంటుంది. కానీ ఇదంతా అంటే ఇదంతా లేదు, అలాంటిది ఏం లేదు అని క్లియర్ అయిపోయిన తర్వాత దాని గురించి వేయడం మానేశారు. అంటే ఎగ్జాంపుల్ మీదే ఒక 3 days 4 days అవుతుంది మీది వచ్చి, కానీ ఇప్పటికి ఎవరికి తెలీదు, ఓన్లీ మీరు ఆ రేవుపట్టిలో ఉన్నారనే పాయింట్ గుర్తుందే కానీ ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు. మరి దానికి మీరు ఫీల్ అవ్వట్లేదు, దాని మీద మళ్ళీ అవతల వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు? లేదు, నేను 100% యాక్షన్ తీసుకుంటాను. నేను ఇప్పుడు ఆల్రెడీ నేను మంచితనంగా అపాయింట్మెంట్ కావాలి అన్నాను, వాళ్ళు ఎవరో అంట ఆ పర్సన్ తో మాట్లాడాను, నాకు ఇలా అపాయింట్మెంట్ కావాలి అంటే నిన్న ఆయన ఆఫీస్కి రాలేదు, సో సండే ఏదో రాలేదు, ఈ వేళ వస్తారు మేడం, వస్తే గనక మేము మీకు చెప్తాము అని అన్నారు. వాళ్ళు ఇంతవరకు నాకేం చెప్పలేదు. సో ఓకే, తర్వాత నెంబర్ ఒకటి ట్రై చేస్తున్నాను, అది దొరికితే ఆయనతో మాట్లాడతాను, ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు మీన్ వెల్ ఈ 2-3 రోజులే నా దగ్గర టైం ఉంది. ఈవేళ రేపు ఎల్లుండి మళ్ళీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, 11th డే ఈ మధ్యనే కదా కావచ్చు. అయితే 11th డే ఉంది, అది దాని నుంచి వచ్చిన తర్వాత అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి నెగిటివ్ న్యూస్ ని ఎట్లా అయితే వేశారో పాజిటివ్ ని కూడా అట్లాగే జనాల్లోకి తీసుకువెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మిగులుతుంది. ఎనీ ఛానల్ వాళ్ళకి కూడా అరే పాపం అప్పుడు ఏం చేసినా పాప మా పిల్లకి న్యాయం చేశారా అని ఒక మంచి ఇది గానీ వీళ్ళందరికీ వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ బాగా వేస్తారు, నా వాయిస్ రికార్డ్ చేసేసేసారు, నేనేం మాట్లాడితే అది చేసేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ ఏమో ఏమేమి మాట్లాడికే, నువ్వేం మాట్లాడినా వాళ్ళు బూత్ చేసేస్తున్నారు, నువ్వు అసలు మాట్లాడుకు ఫోన్లు ఎత్తక అంటున్నారు. నాకు ఇష్యూలో ఉన్నాడు అప్పుడు నాన్న 500-600 ఫోన్లు అటెండ్ చేశాను నాన్న.
నేను లేనురా బాబు ఎందుకంటే ఒక ఫోన్ ఎత్తకపోయినా నా ఫోన్ ఎత్తలేదు అది అక్కడే ఉంది అంటాడేమో అని భయానికి ఎత్తేదాన్ని. ఇప్పుడు నువ్వు అన్నట్టు 3-4 డేస్ అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి, ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా. హేమగారు క్వాష్ అయిందంట కదండి, కొట్టేశారంట కదా కేసు, వెరీ గుడ్ అండి, ఏంటండి అని చెప్పి, లేకపోతే ఒకసారి ఛానల్కి వస్తారా, లేకపోతే ఒక బ్రేకింగ్ న్యూస్ వేద్దాం, లేదంటే అట్లీస్ట్ కింద స్క్రోలింగ్ అయినా వేద్దాం, ఏమీ లేదు. అంటే మంచిని తీసుకెళ్లారు జనాల్లోకి, వీళ్ళు నెగటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? అంటే ఛానల్స్ ఉన్నదే మంచి కోసం కదా, మంచి చేయాలి, జనాల్ని చైతన్యవంతుల్ని చేయాలి, డ్రగ్స్ అనేది నిర్మూలించాలి కదా. ఎలా నిర్మూలించాలి? అమాయకులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద న్యూస్ వేసి ఆమె ఇంత అందంగా ఉండడానికి డ్రగ్స్ కారణం అని ఎవడన్నా అనుకున్నాడు అనుకో, మాట వరుసకి ఆడొక డ్రగ్ ఎడిట్ అయిపోతాడా నా కోసం? అవునా? హేమకి ఇంత ఎలా మాట్లాడుతుంది, ఇంత హుషారుగా ఉందంటే ఒకవేళ అదే కారణం అనుకుంటే ఇంకొక అమ్మాయి అలా అయిపోద్ది కదా కదా. వీళ్ళు అది చూపించినప్పుడు ఇంత సఫర్ అయ్యారు హేమ గారు దీంట్లో ఉండటం వల్ల. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆవిడ మంచిదని లేకపోతే కేసు కొట్టేశారని ఒక మంచి న్యూస్ వేస్తే ఎంత బాగుంటుంది అసలు. ఇప్పుడు నేను అడిగాను కానీ ఆయన అడుగుతాను, టీవీ వాళ్ళు వీళ్ళు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి 27 నాకు ఉంది ఫంక్షన్, అది అయిపోయి 28కో 29కో నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఈ లోపల అందరూ రియాక్ట్ అయితే పర్వాలేదు. నేను ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, నేను బెదిరించట్లేదు కానీ నేను వెళ్ళి ధర్నా చేస్తా, 100% ధర్నా చేస్తా. నేను మంచిగానే ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళు నాకు కావాలి, నేను మీడియా వాళ్ళకి కావాలి. ఈవేళ నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, నేను టీటీడీ బోర్డు మెంబర్ గా ట్రై చేయాలని అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్. ఓకేనా? ఇప్పుడు నా మైండ్ అంతా చిల్లి మూడ్ లో ఉంది, సో నన్ను ఎంజాయ్ చేయాలి, ఈ మూడ్ లో ఉన్నాను. రేపు రాజకీయంగా ఎదగాలి నేను. ఇప్పుడు ఈ న్యూస్లు ఇవన్నీ ఉండి నేను మీడియా వాళ్ళతో గొడవ పడితే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే కదా. నేను లేకపోతే మీడియా వాళ్ళు ఉండరు, మీడియా వాళ్ళు లేకపోతే నేను మీన్స్ సెలబ్రిటీస్ కదా. రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ లేకపోతే అసలు న్యూస్ ఛానల్స్ మూతేసుకోవచ్చు హ్యాపీగా. ఇది మొన్న ఇప్పుడు ఎందులోనో వచ్చింది కూడా, నేను అది చూసా. లైక్ పొలిటికల్ కానీ సినిమా ఇది కానీ ఇది లేకపోతే మీడియాకి సగం కంటెంటే డౌన్ అవుతుంది. లేదు, నిజంగా కూడా లేదు. అలాగే మాకు పబ్లిసిటీ కావాలన్నా, మేము ఏదైనా ఒక మంచి పని చేసేది ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా మీడియా మాకు సపోర్ట్ కావాలి. సో మేమెంత అవసరమో మాకు మీరు అంత అవసరం. కానీ మీరు ఫేక్ న్యూస్లు, నెగిటివ్ న్యూస్లు చేసినంత పబ్లిసిటీ ఒక మంచిని చేయలేకపోతున్నారు.